హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్‌లోకి అయితే వస్తాయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్‌ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. నా చిట్టి బాబుతో నా డేని ఎలా మెయింటైన్ చేస్తానో అండ్ నేను ఎలా మేనేజ్ చేసేసుకుంటానో మీకు చూపించబోతున్నాను. మా చిట్టి బాబు వచ్చేసి మార్నింగే లేచాడండి. అరౌండ్ 5:00 అలా లేస్తాడు. 8:30కి పడుకుంటాడు మళ్ళీ. తర్వాత 8:30 తర్వాత మసాజ్ చేపించి ఇంకా స్నానం పోసిస్తాను. 10:00 లోపు వాడొచ్చేసి మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఆడుకునేటప్పుడు పిల్లలని మనం డిస్టర్బ్ చేయొద్దు. వన్స్ మనం డిస్టర్బ్ చేసామనుకోండి వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేసేస్తారు. సో అలా అనేసి నువ్వు ఆడుకో అనేసి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా నైటే నేను కిచెన్ యూనిట్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది అనేసి ఎవ్రీడే నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. అలాగే కొన్నిసార్లు ఇక నైట్ బాబు పడుకోకపోతే నేను డే టైంలో అంటే లేట్గా లేవడం అనేది ఈ మధ్యలో నాకు అలవాటు అయ్యింది. ఎందుకంటే నైట్ ఒక్కొక్కసారి 5:00 వరకు వాడు పడుకోడు. సో నేను 5కి అలా పడుకొని 7:30కి అలా లేస్తాను. అలా అనేసి ఇంకా నైట్ మొత్తం నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది, అసలు మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది, హెడేక్ వస్తూ ఉంటుంది. అలా అనేసి కొన్నిసార్లు అలా చేసుకుంటానని నైటే కిచెన్ యూనిట్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. బాబుతో నాకు కుదరకపోయినా నేను సెట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే వాడు లేస్తే చాలు ఏడుపు, లేకపోతే పాల కోసం ఏడవడము అలా అయితే చేస్తున్నాడు. అందుకనేసి ఇంకా నైటే కిచెన్ యూనిట్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నేను ఎవ్రీడే ఇలానే చేస్తాను. అలా అయితేనే మనకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు కుకింగ్ చేసేటప్పుడు, అంత పీస్ఫుల్గా ఉండాలి అనేసి నేనైతే అలా కిచెన్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నైటే నేను దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈరోజు దోశలు వేసేసుకోవచ్చు అనేసి చాలా వరకు నేను దోశల బ్యాటర్తో గుంత పొంగనాలు అయితే చేసేసుకుంటాను. బట్ ఈరోజు అయితే దోశలే వేసేసుకుంటున్నాము. రైస్ అయితే ఉడికింది. పక్కనే హాట్ వాటర్ పెట్టాను పాప కోసం అనేసి. హాట్ వాటర్ కూడా అయిపోయింది. అలాగే టమాటో పచ్చడి అయితే చేసేసుకుంటున్నాను. టమాటో పచ్చడి వచ్చేస్తే ఇటు రైస్కి అండ్ దోశకైతే సెట్ అవుతుంది అనేసి టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. నేనైతే లేట్గా లేసాను కాబట్టి నాకు టైం సెట్ చేసేసుకోవాలి అనేసి ఇలా లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి సపరేట్గా అంటే కుదరదు. అలా అనేసి నేను టమాటో పచ్చడి చేస్తున్నాను. పాప లంచ్ బాక్స్కి కూడా అవుతుంది అనేసి. ఇంకా పాప స్నాక్స్ బాక్స్లోకి వచ్చేస్తే నేనైతే మంచిగా యాపిల్ అయితే పెట్టేసుకున్నాను అండ్ 2 డేట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనం వేరే ఏదైనా డేట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ లాంటివి పెడితే వాళ్ళు ఇష్టంగా అయితే తింటారు. ఇంకా లంచ్ బాక్స్ని నెగ్లెక్ట్ చేయరు, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా టమాటో పచ్చడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. నేను టమాటోస్ని కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుంటాను. అది మగ్గాక దాంట్లోకి పసుపు, ఉప్పు అండ్ కారం అయితే వేసేసుకుంటాను. అది కాస్త మగ్గాక దాంట్లోకి నేను కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసేసుకున్నాను. ఇవి బాగా కుక్ చేసేసుకుంటాను, అంటే దగ్గరికి అయ్యేటట్టు కుక్ చేసేసుకుంటాను. ఇంకా ఇలా కుక్ చేసేసుకొని దీంట్లోకి నేను కాస్త జీలకర్ర అండ్ ఎల్లిపాయలను వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే చింతపండుని యాడ్ చేయను, ఎందుకంటే టమాటో పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండుని అయితే యాడ్ చేయను. చూసారు కదా, కచ్చపాకగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇటు దోశకి అండ్ ఇటు లంచ్ బాక్స్కి కూడా ఈజీగా అయిపోతుంది. మనం కూడా తినొచ్చు, రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పాపని ఇంకా అదంతా చేసేసుకున్న తర్వాత పాపకి ఫ్రెష్ అప్ చేపించాక చిన్నోడైతే ఇంకా ఉయ్యాల్లో వేశాను వాడిని. వాడు ఆడుకుంటూనే ఉన్నాడు. పాప కూడా రెడీ అయిపోయింది. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేయాలి. సో అలా అనేసి దోశలు అయితే వేసేసుకుంటున్నాను. తనైతే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అసలు ఇష్టపడదు ఎందుకో. నేను ఇంకా తనని బుజ్జగించి ఇంకా ఏదో ఒక్కటైనా తినాలి, లేకపోతే కళ్ళు తిరుగుతుంది అనేసి నేనైతే తనని రిక్వెస్ట్ చేసి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసి తినబెట్టి మరి పంపిస్తానండి. లేకపోతే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి తినబెడతాను. ఎంప్టీ స్టమక్తో వెళ్తే అసలు వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి అండ్ నీరసంగా అనిపిస్తుంది. తనకు చెప్తే అసలు వినదు, నాకేం వద్దు అని అంటది. ఇప్పుడు బాబు వచ్చాక అంత సెట్ అవుతలేదు నాకు టైమింగ్. లేకపోతేనా తన కోసం నేను దోశలలో బొమ్మ
లేకపోతే హార్ట్ షేపు, స్టార్, మూను అలా వేసి ఇస్తుంటే ఒక 2 ఆర్ 3 తినేసి వెళ్ళిపోతుండే తను. చిన్నోడొచ్చాక నాకు కూడా పనులైతే పెరిగిపోయాయి. అంటే ఏడుస్తూనే ఉంటాడిగ. వాడిని ఎత్తుకోవడము, ఇంట్లో పని చేసేసుకోవడము చాలా టఫే అసలు. వీటిని అంటే కిడ్స్‌ని మేనేజ్ చేసేసుకోవాలి. అలాగే ఇంటి పనిని మేనేజ్ చేసేసుకోవాలంటే చాలా టఫే. సో, చిన్నోడిని పడుకోబెట్టేసి నేను కూడా ఇల్లు ఊడ్చి, ఇల్లు మాప్ పెట్టేసుకున్నాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపాలైతే పెట్టేసుకున్నాను. సో, నేనైతే బయటికెళ్ళే ఒక పని ఉండే. చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్ వచ్చేస్తే. అలా అనేసి చిన్నోడిని పడుకోబెట్టేశాను. నైట్ పడుకోడు కాబట్టి డే టైంలో మంచిగా పడుకుంటాడు. సో, వాడిని పడుకోబెట్టేసి మా తమ్ముడొచ్చాడు. మా తమ్ముడిని చూసేసుకో నువ్వు, నేను 1-2 అవర్స్‌లో వచ్చేస్తాను అంటే మా తమ్ముడు చూసుకుంటున్నాడు. వెళ్ళే దారిలో చూసారా ఎంత బాగుండేనో, అసలు చాలా బాగా అనిపించింది. ఎన్ని పికాక్సో అరౌండ్ 15 వరకు ఉండే. చాలా బాగుండే. చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది. వీటి సౌండ్ అండ్ అసలు ఇట్లా వాక్ చేస్తున్నాయి, ఒక్కటి వెనుక ఒకటి మంచిగా వాక్ చేస్తున్నాయి. చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. అలా మేమైతే మా ఇంటి దగ్గరికి వచ్చేసాము. అంటే మేము ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము రీసెంట్గానే. సో, నేను వ్లాగ్స్ ఎలాంటివి పోస్ట్ చేస్తలేను కాబట్టి పెండింగ్లో ఉన్నాయి. సో, చూపిస్తాను ఇప్పటి నుంచి అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం కదా. ఇది చాలా రోజుల నుంచి చెప్పాలి అని అనుకుంటున్నాను మీకు. సో, ఈరోజు మా చెత్తు డే అండి. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ మేము ఈ ఇల్లుని కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నాము. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మేమైతే ప్లాట్ తీసుకున్నాము. ప్లాట్ తీసుకున్న తర్వాత 3 ఇయర్స్ తర్వాత మేము ఇల్లు అయితే కట్టేస్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందంటే అసలు లాస్ట్ ఇయరే మేము కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకుందాము అని అనుకున్నాము. చిన్నోడు వచ్చాడు కాబట్టి చిన్నోడు కోసం చూద్దాం ఒక 1 ఇయర్ తర్వాత అట్లా కన్స్ట్రక్షన్ చేద్దాము అని అనుకున్నాము. నేనైతే అనుకున్నాను ఆఫ్టర్ డెలివరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామేమో అనేసి. డెలివరీ అయ్యాక 1 మంత్కి మేము కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాము. సొంత ఇల్లు కళ అందరికీ ఉంటుంది కదా. సో, అలాగే మాకు కూడా ఉండేది. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కదా. నాకు నచ్చినట్టు నేనైతే అన్నీ చూసేసుకొని ఇల్లు అయితే కట్టించుకోవాలి అనేసి అనుకున్నాను. చెత్త రోజు పూజ అయితే చేసేసుకున్నాము. మా వారు వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళారు. మీకు తెలిసిందే కదా మా వారు పోలీస్ డిపార్ట్మెంట్ అని. మా వారు వెళ్ళారు కాబట్టి నేనే అక్కడుండి దగ్గరుండి చూసేసుకున్నాను. మంచిగా చెత్త అయిపోయాక ఇంటికైతే వచ్చి గుగ్గిలు వండుతున్నాను. సో, ఏంటంటే మేము గుగ్గిలు చెత్త అయిన తర్వాత గుగ్గిల వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే పోస్తాము. కొనలకి కొన్ని గుగ్గిలు ఇలా చల్లేస్తాము. అందరూ అలాగే చేస్తారు, భక్షాలు చేస్తారంట. నాకైతే తెలిసింది గుగ్గిలు వండి ఇలా చల్లడము. అలా అనేసి గుగ్గిలు వండి చల్లి వచ్చేసాను. మళ్ళీ ఇంటికి వచ్చాక కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే డే అండ్ చూసారు కదా ఎంత మంచిగా పాలు పొంగాయో. అన్నీ హ్యాపీగా మంచిగా జరగాలి అని ఆ దేవుడిని అయితే నేను వేడుకున్నాను. అలాగే కర్రీ కూడా బీరకాయ కర్రీ అయితే చేసేసుకున్నాను. బీరకాయ కర్రీ కుక్ అయ్యంగానే నేనైతే ఫుడ్ తినేయాలి. నాకు ఫుల్ ఆకలి అవుతుండే. ఆ టైంలోకి 2 అయింది. ఆ టైంకి నాకు ఒక రేంజ్లో ఆకలి అవుతుండే. తినేసి బాబుని ఫ్రెషప్ చేశాక పడుకోబెట్టాను. నేను కూడా పడుకున్నాను. లేచేసరికి 4 అయ్యింది. పాప కూడా వచ్చేసింది. తను కూడా ఫ్రెషప్ అయ్యి వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటుంది. నేను కూడా టీ పెట్టేసుకున్నాను. టైం వచ్చేసి 4:30 అలా అయ్యింది. ఈ టైంలో నేను డైలీ ఈవినింగ్ టైం పక్కా టీ తాగుతాను. మార్నింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ నైట్ అయితే నా వల్ల కాదు. ఈవినింగ్ టైం అసలు నా వల్ల కాదు. నాకు పక్కా తాగాలి అనిపిస్తుంది. సో, ఈవినింగ్ టైంలో ఒక స్ట్రాంగ్ టీ పెట్టేసుకొని అయితే తాగేస్తున్నాను. మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టం అండి? నాకైతే మార్నింగ్ లేకపోయినా ఈవినింగ్ అయినా ఉండాలి. టీ అంటే అంత ఇష్టం నాకు. ఎందుకో మరి అంత అలవాటైపోయింది నాకు. అలా అనేసి టీ తాగేసి పాపకు హోంవర్క్ చేయించాను. హోంవర్క్ అంతా అయిపోయాక నైట్ మేమైతే బిర్యానీ డాడీ వాళ్ళు పంపించారు, వాళ్ళు చేశారు. సో, క్యాటరింగ్ అయ్యింది. అట్లా అనేసి నైట్ బిర్యానీ పంపించారు. మటన్ బిర్యానీ ఎంత బాగుండేనో టేస్ట్ వచ్చేసి. అండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. పీసెస్ ఎక్కువ, రైస్ తక్కువ అండ్ టేస్ట్ వచ్చేసి ఏకదమ్. కొన్ని పిక్స్ అయితే మేము ఇల్లు అంటే భూమి పూజ చేసేటప్పుడు దిగినవి యాడ్ చేశాను. అండ్ ఇల్లు అయితే ఇలా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసాము. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.